భూమౌ స్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి చాతాపరాధానాం త్వమేవ శరణం శివే. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. శివానందలహరి రోజుకో శ్లోకంలో ఈ రోజు మనం 62వ శ్లోకం గురించి చెప్పుకోబోతున్నాం. ముందుగా శ్లోకం. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతచ్ఛాదనం వాచా శంఖముఖే స్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీ భక్తార్భకం రక్షతి. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతచ్ఛాదనం వాచా శంఖముఖే స్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీ భక్తార్భకం రక్షతి. చక్కగా ఈరోజు మనకు ఆదిశంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో, అంటే ఈ శ్లోకాలన్నీ భక్తి అనే భావనతోనే ఉంటాయండి. నిన్న ఏ రకమైన భక్తి ఎన్ని రకాలుగా ఉండాలో చెప్పారు. ఈ శ్లోకంలో ఒక తల్లి బిడ్డని ఏ రకంగా, చంటి బిడ్డను ఎంత అందంగా ఎంత చక్కగా కాపాడుకుంటుందో, మనలో భక్తి కలిగినప్పుడు, భక్తి అనే భావన కలిగినప్పుడు ఆ భక్తి తల్లిలాగా మారి అది భగవంతుడి దగ్గరికి చేర్చడానికి మనకి ఎన్ని రకాలుగా రక్ష పెట్టి ఎలా భగవంతుడి దగ్గరికి చేరుస్తుందో భక్తి అనే తల్లి అని ఉపమానం చేసి ఎంతో అందంగా వివరించారండి ఈ శ్లోకంలో. ఒక్కసారి ప్రతి పదం యొక్క అర్థం తెలుసుకొని తర్వాత అర్థం చూద్దాం. హే దేవా అంటే స్వయం ప్రకాశ స్వరూపుడవైన ఓ పరమేశ్వరుడా. ఎప్పుడు మాట్లాడే మాట దేవుణ్ణి పిలుస్తూ ఉంటారు కదా, అది. భక్తి జనని నీ భక్తి అనిడి తల్లి. ఆనందాశ్రుభి ఆనంద బాష్పముల చేత. పులకం రోమాంచమును. ఆతనోతి కలిగిస్తుంది. నైర్మల్యత నిర్మలత్వము చేత. ఛాదనం అంటే ఆచ్ఛాదనం కలిగిస్తుంది. ఎలాగా, ఒక తల్లి బిడ్డల పైన ఈగలు దోమలు వాలకుండా చలి రాకుండా ఎలా బట్టను కప్పి ఉంచుతుందో, ఎంత చక్కగా ఉంచుకుంటుందో, అలాగే నిర్మలత్వం ఆతనోతి. ఆతనోతి అంటే కలిగిస్తుందంట, నిర్మలత్వాన్ని కలిగిస్తుందంట. వాచా శంఖ ముఖస్థితైః. వాచా శంఖ అంటే వేదాలు, వేదవాక్కులు అనే. శంఖ అంటే శంఖము యొక్క ముఖమునందు. మనకి పిల్లలకి తల్లి ఏం చేస్తుంది, ఉగ్గు గిన్నెలో ఉగ్గు పడుతుంది, ఉగ్గు గిన్నె తీసుకొని ఉగ్గు పడుతుంది. భక్తి అనే తల్లి ఏం చేస్తుందంట, వేదాలు అనే వాక్కులను శంఖంలో నింపి దాని ముఖం నుండి మనకి ఏం పోస్తుందంట, చరిత్ర. అది ఏం చరిత్రలు, శివ చరిత్రలు. నీ చరిత్రలు అనేది అమృతైహి పాలతో. జఠరాపూర్తిం కడుపు నింపుతుంది. ఆతనోతి అని ప్రతిదానికి ఇస్తున్నారు కదా, ఆతనోతి అంటే కలిగిస్తుంది అని అర్థం అన్నమాట. జఠరాపూర్తిం ఆతనోతి కడుపు నింపుతూ ఉంది. అమ్మ ఏం చేస్తుంది, ఉగ్గు గిన్నెలో ఉగ్గు పట్టి బిడ్డకు పోస్తుంది. ఈ భక్తి అనే తల్లి అంట వేదవాక్కులను శంఖంలో నింపి శివుడి యొక్క చరిత్రను అందులో ఉగ్గు పెట్టి అలాంటి పాలతో అమృతంగా మార్చి మన కడుపును నింపుతుందంట. రుద్రాక్షైః రుద్రాక్షల చేతను. భసితేన విభూది చేతను. వపుషః శరీరం యొక్క. రక్షాం ఆతనోతి రక్షను సంరక్షణను కలిగిస్తుంది. భవద్భావన పర్యంకే. భవత్ అంటే మీ యొక్క, భావన అంటే తలంపు. భవద్భావన మీ యొక్క తలంపు అనే. పర్యంకే అంటే మంచం మీద.
వినివేశ్య పరుండబెట్టి భక్తార్భకం భక్తుడు అనే శిశువుని రక్షతి కాపాడుతుంది. ఈ రకంగా చంటి బిడ్డని తల్లి ఏం చేస్తుంది, చక్కగా దిష్టి తగలకుండా చేతికి నల్ల పూసలు కట్టి కాలుకు నల్లదారం కట్టి మొహాన దేవుడి యొక్క విభూతి పెట్టి రక్ష పెడుతుంది కదా. అలాగే భక్తి అనే తల్లి మనకెలా రక్ష పెడుతుందంట, రుద్రాక్షలు కట్టి ఆ రుద్రాక్షలు కట్టడం ద్వారా దేవుడి మీద భక్తిని పెంచుతుంది. ఇంకా విభూది ధారణ చేపిస్తుందంట. అలా విభూది ధారణ చేపిచ్చి భక్తి అనే భావాన్ని ఇంకా పెంచుతుందంట. ఇలా చక్కగా అన్ని అలంకరింపచేసి అతని యొక్క తలుపులతో నింపిన మంచం మీద పడుకోబెడుతుంది. ఇలా చక్కగా చంటి బిడ్డని రెడీ చేసి అమ్మేం చేస్తుంది, ఊయల్లో వేసి ఊయల తొట్టులో వేసి బిడ్డని నిద్రపుచ్చుతుంది. ఈ భక్తి అనే తల్లి ఇలా భక్తి భవద్భావన పర్యంకే అలాంటి మంచాన్ని రెడీ చేసి భక్తుడు అనే శిశువుని రక్షతి కాపాడుతుంది. అసలు ఏ శ్లోకం కా శ్లోకమే ఎంత గొప్ప భావనను కలుగు చేస్తున్నారో ఆయన అసలు మాటలే అందటం లేదు. ఓ దేవా, భక్తి అనే తల్లి ఆనంద భాష్పాలతో పులకింప చేస్తూ నిర్మలత్వం చే కప్పుతూ మాటలంటే శంఖం చివరనున్న నీ కథలనే అమృతం చే కడుపు నింపుతూ రుద్రాక్షలతో మరియు విభూతితో నా దేహాన్ని రక్షిస్తూ నీ భావన అనే పాన్పుపై పడుకోబెట్టి భక్తుడు అనే శిశువుని చక్కగా రక్షిస్తుంది అని చెప్తున్నాడు. అది ఎలా అడుగుతున్నాడో, ఎంత బాగా అడుగుతున్నాడో ఆయన. నేను అర్భకుణ్ణి, భక్తుణ్ణి. స్వామి, నాకు భక్తియే నాకు తల్లి. ఆమె తన ఒడిలో కూర్చోపెట్టుకొని నన్ను చక్కగా లాలిస్తుంది. ఎలాగైతే ఒక చంటి బిడ్డని తల్లి లాలిస్తుందో అలాగే తన వాక్కులనే శంఖ పాత్రలో శివచరిత్రం అనే అమృతాన్ని నింపి నాకు కడుపు నిండా తాగిస్తుంది. రుద్రాక్షలు విభూతి నా చేత ధరింపచేసి నాకు రక్ష పెడుతుంది. అంటే ఎవరి నుంచి దృష్టి దోషం తగలకుండా రక్ష పెడుతుందంట. శివుడే రక్షకుడు అనే భావనను నాలో నిలబెడుతుంది. శివభావం అనే ఊయల్లో వేసి నన్ను చక్కగా నిద్రపుచ్చుతూ ఉంది. ఆకటి వేళల్లోనూ భయంతో గుక్కపెట్టిన వేళల్లోనూ నన్ను తన నిర్మలమైన హృదయానికి గట్టిగా హత్తుకొని జోకొడుతుంది. చెంటి బిడ్డని ఎలాగైతే ఒక తల్లి జోకొడుతుందో అలా జోకొడుతుంది. కంటికి రెప్పలా నన్ను సాకుతూ అన్ని విధాల ఆపదల నుంచి కాపాడుతూ ఉంది. ఎల్లవేళలా కాపాడుతుంది అంట. కంటికి రెప్పలాగా అన్ని వేళల్లో కాపాడుతుందంట. ఇలా నన్ను సంరక్షిస్తూ నా ఎదుగుదలను చూస్తూ నా తల్లి రాలుస్తున్న ఆనంద భాష్పాలు నాలో శివభక్తిని పెంపొందిస్తూ నిలువెల్లా పులకింపజేస్తున్నాయి స్వామి అని చెప్తున్నారు. ఎంత చక్కటి భావనో. మనం కూడా అలా శివుడి మీద భక్తిని మనస్సులో పెంచుకుందాం. అప్పుడు ఆ భక్తి తల్లిగా మారి మనల్ని కూడా ఆదిశంకరాచార్యుల వారిని శివుడు దరికి చేరినట్లు చేర్చినట్లు మనల్ని కూడా అలా చేరుస్తుంది. ఓం నమ శివాయ.